హలో ఫ్రెండ్స్, సాయిరామ్ అండి. ఇవాళ నేను చేసిన ఒక స్వీట్ రెసిపీ మీకు చూపిద్దామని ఈ వీడియో చేశానండి. బెల్లం కొబ్బరి, దీన్ని మా ప్రాంతంలో కొబ్బరి లౌజు అంటారు. ఒక దళసరి గిన్నె తీసుకుని ఒక 2-3 చెంచాల నెయ్యి వేసుకోండి. ఈక్వల్ క్వాంటిటీలో కొబ్బరి కూరు బెల్లం తీసుకున్నానండి. ఆ గిన్నెలోకి మనం కోరి ఉంచుకున్న కొబ్బరి కూరు, కొంచెం బెల్లం తీసుకోవాలండి. దాంట్లో కొంచెం నీళ్లు పోయాలి, కొంచెం కరిగే వరకు. మరి ముక్కలు ముక్కలుగా ఉంది బెల్లం. కొద్దిగా కరిగిన తర్వాత కొబ్బరి కూర కూడా వేసుకోవాలి. కొబ్బరి కూర బెల్లం పైకి కిందకి శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం క్వాంటిటీ అంతా కూడా అడుగంటకుండా పైనుంచి కిందకి అలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడున్న కలరు చేంజ్ అయిపోతుంది. ముదురు పాకం వచ్చిన తర్వాత అప్పుడు ఇది రెడీ అవుతుంది. అప్పటి వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఫస్ట్లో వేస్తాను, తర్వాత మధ్యలో కొద్దిగా వేసుకుంటే గిన్నెకి అడుగంటకుండా ఉంటుంది. పైగా గిన్నె కూడా దళసరి గిన్నె తీసుకుంటే మనకి ఏం ప్రాబ్లం లేకుండా అలా కలుపుకుంటూ ఉంటే. మధ్యలో ఇలాచీ వేసుకోవాలండి, మంచి స్మెల్ ఉంటుంది. ఇలాచీ వలన చాలా టేస్ట్ కూడా పెరుగుతుంది. ఈ కొబ్బరి, బెల్లం, ఇలాచీ మొత్తం 3 కూడా దాన్ని మొత్తం అంటేలాగా పైనుంచి కిందకి శుభ్రంగా కలియబెట్టుకోవాలండి. ఇది ఎక్కువ వినాయక చవితి పండగలప్పుడు అప్పుడు చేసుకుంటారు. జీడిపప్పులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందని ఇదివరకు మా పెద్దవాళ్ళు వేసేవారు కాదు. నా వంటల్లో నేను ఈ కొబ్బరి బెల్లం పాకంలో జీడిపప్పులు కూడా, డ్రై ఫ్రూట్స్ ఏం వేసుకున్నా బాగుంటుంది. బూడిద గుమ్మడికాయ గింజలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా అడుగంటకుండా చక్కగా దోరగా వేయించుకున్న జీడిపప్పులతో సహా అన్నీ కలుపుకోవాలండి పైనుంచి కిందకి. ఈ ఫస్ట్లో వేసిన కలర్కి ఇప్పటికీ మారిపోయి మంచి పాకం వచ్చిందండి. ఈ పాకం వచ్చిన స్టేజ్లో దాన్ని ఉండలు చల్లారిన తర్వాత ఉండల కింద కట్టుకుని డబ్బాలో పెట్టుకోవచ్చండి. ఈ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ స్వీటు మీకు కూడా ఇష్టమే కదండి. థ్యాంక్ యూ.